సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. గతించిన కాలమందు రక్షించి మరొక నూతన నెలలో ప్రభు మనల్ని నడిపించున్నాడు. మీకు ఎలాంటి ప్రార్థనాంశములను నాకు తెలియచేయండి, మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తా. నేటి యొక్క వాగ్దానము కీర్తన 37వ సంకీర్తన 4వ వచనం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియకుమారులకు మాతే దేవుని యొక్క వాక్యము ఇస్తున్న మాట, ఆయన హృదయ వాంఛలను తీర్చును. నేను ప్రభువైన యేసులో తెలుసుకునే గొప్పతనం ఏంటంటే, ఆయన మనకు అడిగే స్వేచ్ఛ, పొందుకునే స్వేచ్ఛ. ఆయన ఎప్పుడు కూడా నిరంతరించే దేవుడు కాదు, పరిధులు పెట్టే దేవుడు కాదు. కానీ ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఆయన ఆకలిని కాకుంటారో, వారు ఏది అడిగితే ఆయన ఇచ్చే దేవుడు అని అంటున్నాను కదా. మీరు హృదయ వాంఛలను తీర్చును. ఈరోజు నా ప్రియ కుమార్తె, ఈ నూతన నెలలో నీ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయేమో, నువ్వు దాటవలసినవి చాలా పరిస్థితులు ఉన్నాయేమో, లేదా ఈ నెలగుండగా శ్రమ కలుములు వెళ్ళవస్తుందేమో. భయపడక నువ్వు కోరుకో, ప్రభు వాటిని నీకు ఇస్తాడు. వాళ్ళ బంధువుల విడుదల కావాల్సినదా, నీ కాడి మామూలు ముద్దు కావాల్సినదా, అడుగు, ఆయన నెరవేరుస్తున్నాడు. ఈరోజు ఒక యవనస్తుడిగా ఒక మంచి భవిష్యత్తుగా ఆశపడుతున్నావా, మంచి విజయంగా ఆశపడుతున్నావా, ఇదిగో ఆయన వైపు చూడు, ఆయనకి సహాయం చేయబోతున్నాడు. ఆయన హృదయ వాంఛలను తీర్చిపోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు, నీ బిడ్డలను వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాదీవులతో నింపండి. వారికి నా కోతులు, వారికి ఆటంకాలు మీరు తొలగించమంటున్నాను దేవా, నీ కొందాలు. అయినా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఈ దినాన్ని ఎవరైతే అయితే ఆశ కలుగున్నారో అయినా వారి కోరికలు సిద్ధింపచేయండి. వారి ఆశలు నెరవేర్చమంటున్నాను దేవా, నీ కొందాలు. నీ హస్తాలో భద్రపరచండి, బలపరచండి. నీ కృపాక్షములతో నింపి ఆశీర్వదింపచేయమని అని ఇదిగో తండ్రి, ఈ దినం ఏదైతే తీసుకున్న పోరాడుతున్న ప్రతి బిడ్డను కూడా బలపరచమని ఏస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క మొదటి బుధవారము సాయంకాలం 6 గంటలకు ప్రత్యేకమైన ఆఫ్టర్ ప్రేయర్ ఉంటుంది మందిరంలో. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభువుని స్తుతించవలసిందిగా కోరుకుంటున్నా. దేవుడు దీవించును గాక, ఆమేన్.